అలాగే అయ్యగారికి కూడా వందనాలు. అలాగే నాతో పాటు సంఘస్థులందరికి కూడా వందనాలు. నేను ఈ సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటంటే 3 సంవత్సరాలు సాక్ష్యం చెప్పాలనుకున్నాను. కానీ నాకు ధైర్యం చాలక లాస్ట్ ఇయర్ చెప్దాం అనుకున్నా. అప్పుడు చాలలేదు. ఇప్పుడు కూడా ధైర్యం నాకు సరిపోలేదు. కానీ తమ్ముడు ద్వారా కొంచెం ధైర్యం చెప్పాడు. మేము అన్నిలుగా ఉండేటప్పుడండి నా భార్య మీద జరిగిన సంఘటన సాతాను ఒక ప్రయోగమే చేశాడండి. ఒక ప్రయోగం. ఆవిడ మేము చేస్తున్న పూజలు అయితే ఉండే ఏవైతే ఉండే అప్పుడు చేసి మాకు తిరిగి చేసిన పనులు ఆవిడకి చెప్పే విధానం ఏదో ఏదో చెప్పేసి ఏదో చెప్పేదండి ఆవిడ. అది వచ్చి జనం అందరూ వచ్చి ఇది చెప్తుంది అది చెప్తుంది అలాగే అలాగే చెప్తుంటే అందరూ వచ్చేవారు. అలా చెప్తుండగా అలాగ 4-5 రోజులు చెప్తుండగా సాతాను మరి ఆవిడ పిచ్చిదాన్ని చేశాడండి. పిచ్చిదయిపోయిందండి. మా పిల్లలు మా దగ్గర లేరండి. ఏదేదో మాట్లాడి ఏదేదో చేసి ఏదేదో మాట్లాడి అది ఇది అని మాట్లాడేదండి ఆవిడ. ఏం చెయ్యాలో కూడా నాకు తోచక ఎవరిని ప్రార్థించాలి, ఏం చేయాలి, ఎవరు చెప్పాలి అనుకునేవాడినండి. కానీ నాకేం తెలీదండి. ప్రార్థన తెలీదు, ప్రార్థన చేయాలని తెలీదు. ఎవరొచ్చినా ఏం చెప్పేవారు కాదండి మాకు. అంటే మేము వేరే దేశంలో ఉన్నాం, మాకు ఎవరు చెప్పేవారు కాదండి. ఆళ్ళ తప్పని కాదు. ఒక్కరోజు రాత్రండి ఆవిడ చెప్తుంటే రోజు ఏడ్చేదండి. ప్రతిరోజు ఏడ్చేదండి ఆవిడ. ఏం చేయాలి ఒక్కరోజు రాత్రి మాత్రం ఒకరోజు నాకు చెప్పిందండి ఆవిడ. ఏంటంటే ఇలాగ నాకు దర్శనం వచ్చింది. ఇలాగ రెక్కలతో ఉన్న ఆవిడొచ్చి మన ఇంట్లో ఉంది. అమ్మా నువ్వు భయపడకు, నేనున్నాను. దేవుడి మందిరం ఉంది. నువ్వు భయపడకమ్మా అని చెప్పిందండి. నాకు తెలీదు. నేను నమ్మలేదండి. ఏం చెప్పింది ఈవిడ ఏదో మతిపోయింది ఈవిడకి అనుకుని చేసి నేను సరే నేను దేవుడి మందిరానికెళ్తాను అన్నదండి ఆవిడ. అంటే వద్దు నువ్వు వెళ్ళడానికి కుదరదు. నీవు దేవుడి మందిరానికి వెళ్ళటం ఏంటి? మనం వేరే దశలో ఉన్నాం అనేసి నేను ఆవిడని 2, 3 రోజులు కోపగించాను. సరే ఈవిడ ఏదో పడుతుందనేసేసి ఇంక సరే అయితే ఏదో ఆడుతుందని చేసి సరే నీ ఇష్టం ఎళ్ళైతే అనేసేసి సరే చెల్లి ఉంది కదా లక్ష్మి ఆమెను తీసుకొని తోడు తీసుకొని ఎళ్ళు అని చెప్పానండి. ఆవిడని కూడా తీసుకోకుండా ఆ రోజు ఒక్కరితండి ఆవిడ దేవుడి మందిరానికి వెళ్ళిందండి. అప్పుడు స్టార్ట్ అయింది మా కుటుంబంలో అంటే. అప్పటి నుంచి తర్వాత ఆవిడొచ్చిన తర్వాత అండి మా అమ్మాయిని అడిగిందండి. మా పాపని దేవిని. ఆవిడే ఆ పాప కూడా నేను రాను దేవుడి మందిరానికి నేను రాను అంటదండి. కొట్టి ఆ పాపని కొట్టి పంపిందండి దేవుడు. తర్వాత మా అబ్బాయి, తర్వాత మా అమ్మాయి. అలాగ 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత నాకొచ్చిందండి. నేను విపరీతమైన తాగుబోతునండి. విపరీతంగా తాగేవాడినండి ముందు. ఎంత తాగుడంటే అంత తాగేవాడినండి. అలాంటిది దేవుడు మరి నన్ను ఏమని తీసుకున్నాడో తెలీదు గానండి. కరెక్ట్‌గా ఇదే రోజులండి 2022 సంవత్సరంలో దేవుడి మందిరానికి వచ్చానండి. ఆ రోజు దేవుడి మందిరంలో అడుగు పెట్టగానే నాకు తెలియని అసలు నాకేం తెలదండి అసల. నాకు ఉత్సాహం ఏంటి కార్యం ఏంటి అనిపించిందండి. అప్పటి నుంచి సాక్ష్యం చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికి చెప్పలేకపోయాను ధైర్యం చాలక. ఆ రోజే నిర్ణయించుకున్నానండి. దేవుడి మందిరంలోనే దేవా! ఈ జీవితాన్ని నన్ను తీసేయి. ఈ తాగుడనే వ్యసనాన్ని నన్ను నువ్వు మార్చు అని ప్రార్థన చేసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటికి తాగడం గానీ, వ్యసనం గానీ ఏది నా దగ్గర లేదండి అసల. అప్పటి నుంచే అండి నేను 2022 సంవత్సరంలో వచ్చానండి దేవుడి మందిరానికి. అప్పుడే ఫాస్ట్ నా భార్య కూడా "నువ్వు బాప్తిసం తీసుకోవాలా, బాప్తిసం తీసుకోవాలని" పోరాడి చెప్పేదండి. ఇప్పుడే కదా వచ్చాను దేవుడి మందిరానికి నాకేం తెలీదు. నేను ఇంకా తెలుసుకోవాలా అలాగలంటే, లేదు పాస్టర్ గారితో మాట్లాడతాం. దావీద్ చేత, జయరాజ్ చేత, కృష్ణబాబు చేత మాట్లాడతాం అలాగలంటే, ఫాస్ట్‌గా నేను లైన్‌కెళ్తాను. ఆయన నాకు వీడియో పెట్టి ఇలాగండి, అలాగని చెప్తుంటే నేను తెలుసుకున్నానండి. బాప్తిసం ఏప్రిల్ 14 తారీఖున బాప్తిసం తీసుకున్నానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మందు గాని, ఒక సిగరెట్ గాని, వ్యసనాన్ని గాని ఇప్పటికి అసలు దేవుడిని ఎక్కడ తూలిపోలేదు. అందరూ అనేవారండి. ఈడన్నాళ్ళు అయన్నీ మామూలే ఇలాంటివి ఎంతమంది చూడలేదు అనేవారు. అందరూ అనేవారు. నేను ఎప్పుడు బాధపడలేదు. సరే ఆ దేవుడే ఉన్నాడని ముందుకు అలాగ వెళ్ళిపోతుండేవాడిని. వెళ్ళిపోతుండగా అలాగ వెళ్ళిపోతుండగా తర్వాత వచ్చింది దేవుడి కార్యాలే కార్యం. నేను ఇంక మాటలు చెప్పలేనండి అది. సంతోషం అంటే నేను ఏం చెప్పలేనండి. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుడి పరిచర్యలో ఇంకా వాడబడడానికి సహాయం చేయండి. మీరందరూ ప్రార్థన చేయాలా, దేవుడు కూడా సహాయం చేయాలని నమ్ముతున్నాను. నా అటువంటి కార్యాలు కాదు. నేను మాటలు చెప్పలేనండి. లేని నాకు కొరివి లేదండి అసలు దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత. నేను దానికి కూడా ఆర్థికంగా కానివ్వండి, దేని విషయంలోనే కానివ్వండి, దేవుడు ఎంతో మేలు చేశాడు. ఇంకోటండి అమ్మ విషయంలో సాక్ష్యం చెప్పాలండి. మా అమ్మకి 8 సంవత్సరాల నుంచి అండి ఆరోగ్యం బాగోలేదండి. 7, 8 సంవత్సరాల నుంచి అండి. ఆవిడకి ఏళ్ళని తీసేశారండి. బెడ్ సర్కిల్ ఎళ్ళక తీసేసేవారు.
మేము తిరగని హాస్పిటల్ లేదండి. రాజమండ్రి గాని, హైదరాబాద్ కానివ్వండి, ఎన్ని హాస్పిటల్ తిరిగామో మా ముగ్గురు అన్నదమ్ములు కూడా. అసలు ఎక్కడ నయం కాలేదండి. ఎప్పుడైతే మేము దేవుడి మందిరానికి వెళ్ళామో, ఆవిడకి డాక్టర్ న్యాయం చేయలేదు, దేవుడు న్యాయం చేశాడండి. డాక్టర్ గారి దగ్గరికెళ్తే హాస్పిటల్‌లో జాయిన్ అవుతేనే నేను ట్రీట్మెంట్ చేస్తాను, మళ్ళీ చేయనన్నారండి. మేము దేవుడే ఉన్నాడని చేసి మేము తీసుకొచ్చామండి ఆవిడని. తీసుకొచ్చి మందులు కూడా రాయనని చెప్పాడండి ఆవిడకి. మందులు రాయకపోతే సరే ఎదుట అవుతుందని చెప్తే, అసల ఆవిడకి ఒక మందు కూడా ఇయకుండా ఆవిడకి మొత్తం కంప్లీట్‌గా పూర్తిగా నయమైపోయింది. దేవుడు చేసిన గొప్ప కార్యం అండి. మీరందరూ ప్రార్థన చేయాలి, సంఘం అంతా ప్రార్థన చేయాలి. దేవుడు చిన్న సహాయం దీవించాలి. ఆమేన్. చాలా అద్భుతమైన సాక్ష్యం చెప్పారండి. చాలా సంతోషం.